గ్లోబల్ టెక్ గెయింట్ ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కో-ఫౌండర్ అయిన లారీ ఎలిసన్ రికార్డు సృష్టించారు. ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే ఆయన అత్యంత ధనవంతుడిగా అవతరించారు. చాలా కాలంగా టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ వంటి వారు పోటీ ఇచ్చిన మస్క్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరూ ఊహించని, టెక్ ప్రపంచానికి అంతగా తెలియని ఎలిసన్ టాప్ ప్లేస్ కు దూసుకొచ్చారు. ఇక్కడ ఎలిసన్ నికర సంపద ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో $101 బిలియన్. భారత కరెన్సీలో చూస్తే దాదాపు 9 లక్షల కోట్లు పెరిగింది. ఇది భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారి మొత్తం సంపద కంటే ఎక్కువ. అంటే వారి మొత్తం సంపదను ఎలిసన్ ఒక్క రోజులోనే పెంచుకోవటం విశేషం. ఈ క్రమంలోనే మస్క్ 2వ స్థానానికి పడిపోయారు. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎలిసన్ సంపద $395.7 బిలియన్ ఎగబాకింది. ఇక మస్క్ సంపద ప్రస్తుతం $385 బిలియన్. భారత కరెన్సీలో ఇది 34 లక్షల కోట్లకు సమానం తగ్గింది. ఒక్క రోజులో లారీ ఎలిసన్ సంపద ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఒరాకిల్ షేర్లు పుంజుకోవటమే. అవును, అమెరికా స్టాక్ మార్కెట్లో ఒరాకిల్ షేర్ ధర సెప్టెంబర్ 10న రికార్డు స్థాయిలో 36% పెరిగింది. ఇంట్రాడేలో ఇది 40% పైగా కూడా పెరిగింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ కూడా 21 లక్షల కోట్లకు పైగా పుంజుకుంది. ఈ కంపెనీలో మెజారిటీ వాటా ఉన్న ఎలిసన్ సంపద ఇదే రీతిలో పెరిగిందని చెప్పొచ్చు. 1992 తర్వాత ఒక్క రోజులో ఈ స్టాక్ ఇంతలా పెరగటం ఇదే తొలిసారి. తాజాగా తొలి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించటం, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై మరింత బలమైన అంచనాలు ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. దీంతో స్టాక్ పట్టపగ్గా లేకుండా దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ 2021లో తొలిసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. తర్వాత అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, లూయిస్ విట్టన్, బాస్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ మధ్యలో ఆ స్థానాన్ని ఆక్రమించిన గత ఏడాది మళ్లీ తొలి స్థానానికి చేరారు. ఇప్పుడు ఎలిసన్ ఆ స్థానానికి చేరారు. ఇటీవల మస్క్ టెస్లా షేర్ కూడా వరుసగా పడిపోతూ ఉండటంతో మస్క్ సంపద ఆవిరైపోయింది. బ్లూంబర్గ్ ప్రకారం భారతీయులు ముఖేష్ అంబానీ సంపద 8.60 లక్షల కోట్లుంది. గౌతమ్ అదానీ సంపద 7.13 లక్షల కోట్లు ఉంది. వీరు 18, 21 స్థానాల్లో ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.